చిన్ని తల్లి ఆలస్యం అవుతుంది, త్వరగా రా అమ్మా. పదండి. ఉండమ్మా, ఎలాగో భోజనాలకు వెళ్తున్నాం కాబట్టి 3 పూటలది ఒకేసారి తినేసి వచ్చేద్దాం. మళ్ళీ ఇంటికి వచ్చాక వంట పెంట మనకి ఎందుకు చెప్పు. 3 పూటలు ఒకేసారి తినడానికి అది కడుపా చీరవా నాన్నగారు? నన్ను ఏమైనా పర్లేదు కానీ నా పొట్టను మాత్రం ఏమనుకో. మీ పొట్ట పురాణం ఆపితే బయలుదేరదాం. భోజనాలు చాలా బాగున్నాయి కదమ్మా. ఉంచమ్మా, రేపటి పనికి వస్తుంది. ఇవి రేపటికి. పిసినార్తనానికి కేరఫ్ అడ్రస్ ఉందంటే అది మీరే నాన్నగారు. ఊరుకో అమ్మా. సిగ్గుపడించాలి, పదండి. అవును నాన్నగారు, నాకు డౌట్. భోజనాలు చేయగానే తీసుకొచ్చేసారు. మనం వాళ్ళకి ఏం గిఫ్ట్ పట్టుకెళ్ళలేదు, పోనీ గుర్తుగా ఫోటో కూడా తీసుకోలేదు. ఇంతకీ వాళ్ళెవరు? మీకేమవుతారు? వాళ్ళెవరో నాకేం తెలుసు. తెలియకుండా మరి భోజనాలకి ఎందుకు వెళ్ళాం నాన్నగారు? చూడమ్మా బంగారు తల్లి, ఎంత ఎండలో మనం వంటలా చేసుకుంటాం చెప్పు. అది కూడా ఇంట్లో బియ్యము కూరగాయలు అయిపోయాయి. అవి తెచ్చుకోవాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి. అందుకే రోడ్డు మీద ఎవరితో ఫంక్షన్ అయితే నేను తీసుకెళ్లిపోయాను.